Now we are going to explain. We are going to take about Unit 4, that is income from capital gains, income from other sources. Explain the term capital gain under Income Tax Act. Distinguish between long term and short term capital gain. సో క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి క్యాపిటల్ గెయిన్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎనీ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ capital asset affected in the previous year shall be chargeable to Income Tax Act under the head capital gains and shall be deemed to be the income of the previous year in which the transfer took place. ఒక క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏదైనా ప్రాఫిట్ కానీ గెయిన్స్ కానీ అరైజ్ అవుతే ఆ ప్రీవియస్ ఇయర్లో అది ట్యాక్సబుల్ అవుతుందంట. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం క్యాపిటల్ గెయిన్స్ హెడ్లో ట్యాక్సబుల్ అవుతుందంట. సో షెల్ బీ డీమ్డ్ టు బి ద ఇన్కమ్, అది ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ఛార్జ్ చేయబడుతుందంట ఇన్కమ్ ట్యాక్స్కి. నెక్స్ట్, చార్జబిలిటీ స్టార్టెడ్ above is discussed under section 45. If we analyze the above, we find the following essential characteristics. సో మనం అనలైజ్ చేస్తే కింద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి కనిపిస్తాయంట. ప్రాఫిట్ ఆర్ గెయిన్ మస్ట్ అరైజ్ ఆన్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ అరైజ్ అవ్వాలంట. ట్రాన్స్ఫర్ మస్ట్ బీ ఆఫ్ క్యాపిటల్ అసెట్. సో ట్రాన్స్ఫర్ ఏదైతే చేసామో అది క్యాపిటల్ అసెట్ అయ్యి ఉండాలి. The gain will be deemed to be the income of the previous year in which the transfer took place. Gain will be deemed to be the income of the previous year. సో గెయిన్ ఏదైతే అరైజ్ అయిందో అది ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ కింద ట్రీట్ చేసి ఏ ఇయర్లో ట్రాన్స్ఫర్ అయిందో ఆ ఇయర్లో సంబంధించి గెయిన్ కింద ట్రీట్ చేయాలి. క్యాపిటల్ గెయిన్స్. Short-term capital gains. Short-term asset means capital asset held by an assessee for not more than 36 months immediately preceding the date of transfer. Capital asset held by an assessee. సో ఏదైతే క్యాపిటల్ అసెట్ హోల్డ్ చేసి ఉంటాడు కదా ఎస్ఎస్సి, అది నాట్ మోర్ దెన్ 36 months అయ్యి ఉండాలంట ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 36 months కనుక ట్రీట్ చేస్తే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అవుతుందంట. క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ అసెట్ ఈజ్ నోన్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ అరైజ్ అవుతుందో దాన్నే మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. However, in case of shares held in a company, any security listed in a recognized stock exchange in India, units of UTI, units of mutual funds specified under section 1023D, the qualifying period has been reduced to 12 months. సో నార్మల్గా అయితే 36 months. ఇప్పుడు ఏవైతే మనం రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్కి సంబంధించి చెప్పాం కదా, సెక్యూరిటీస్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, యూనిట్స్ ఆఫ్ యూటీఐ కానీ, యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, అండర్ సెక్షన్ 23 అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 23D ప్రకారం అవి 12 monthsకి క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలంట. నెక్స్ట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అసెట్స్ విచ్ ఆర్ నాట్ షార్ట్ టర్మ్, తెలిసిందే కదా, షార్ట్ టర్మ్ కానివి మనం లాంగ్ టర్మ్ అసెట్స్ అని అంటాము. గెయిన్స్ ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యాయో, గెయిన్స్ ఏవైతే వచ్చాయో ట్రాన్స్ఫర్ ద్వారా అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద ట్యాక్సబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లోన్ ద ట్యాక్స్ ఇన్సిడెంట్ డిఫరెన్స్ ఫ్రమ్ ఆన్ దీస్ టూ క్యాపిటల్ గెయిన్స్. ట్యాక్స్ ఇన్సిడెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుందంట ఈ టూ క్యాపిటల్ గెయిన్స్లో. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నమాట. So now we are going to discuss about capital asset. State the assets which are not included in the term capital asset. క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, అందులో ఏమేమి టర్మ్స్ మనం ఇంక్లూడ్ అవ్వవో డిస్కస్ చేసుకుంటున్నామట. క్యాపిటల్ అసెట్ మీన్స్ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై ఎస్ఎస్సి వెదర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ హిస్ బిజినెస్ ఆర్ నాట్. వాడి బిజినెస్కి సంబంధించింది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంట.
ఎస్ఎస్సి కనుక హోల్డ్ చేసుకొని ఉంటే ఆ ప్రాపర్టీ అది బిజినెస్ సంబంధించింది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంట క్యాపిటల్ అసెట్ అంటే. సో ఇట్ హ్యాస్ ఏ వైడ్ మీనింగ్ అండ్ వుడ్ ఇంక్లూడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీ వెదర్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్, టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. ఇట్ ఈస్ హవర్. సో ఇందులో అన్ని కైండ్స్ ఆఫ్ అసెట్స్ అనేవి వస్తాయి. మూవబుల్ అవ్వచ్చు, ఇమ్మూవబుల్ అవ్వచ్చు, టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్, ఆల్ కైండ్స్ వస్తాయి. ఇట్ ఈస్ హవర్ స్టేటెడ్ ఇన్ ద రిలవెంట్ సెక్షన్ దట్ ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అసెట్స్. సో మనం కింద ఉన్న ఐటమ్స్ క్యాపిటల్ అసెట్స్లో లేవని చెప్తున్నారన్నమాట. ఎనీ స్టాక్ ఇన్ ట్రేడ్, consumable stores or raw materials held for the purpose of business or profession. సో స్టాక్ ఇన్ ట్రేడ్ ఉన్న, కన్జ్యూమబుల్ గూడ్స్ ఉన్న, రా మెటీరియల్స్ కానీ ఏదైనా సరే బిజినెస్ పర్పస్ కోసం, ప్రొఫెషన్ కోసం ఏవైనా అసెట్స్ కనుక ఉంటే దాన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ అసెట్స్కి సంబంధించినవి అని మనం కన్సిడర్ చేయకూడదు అన్నమాట. Personal efforts, that is to say movable property held for personal use only by the SSC or any other member of his family dependent on him. సో పర్సనల్ అసెట్స్ సంబంధించి కూడా మనం ఏమీ రికార్డ్ చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ దట్ జ్యువెలరీ ఈస్ కన్సిడర్డ్ టు బి క్యాపిటల్ అసెట్ అండ్ ఎనీ ప్రాఫిట్ అరైజింగ్ దేర్ ఆన్ విల్ బి ఓకే. జ్యువెలరీ అనేది క్యాపిటల్ అసెట్స్ అవుతుంది. సో అండ్ ఎనీ ప్రాఫిట్ అరైజింగ్ దేర్ ఆన్ విల్ బి క్యాపిటల్ గెయిన్. సో దానికి సంబంధించింది ఏమైనా సరే, ఏమైనా గెయిన్ అరైజ్ చేస్తే మనం క్యాపిటల్ గెయిన్ అని అంటాం అన్నమాట. సో అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా అదర్ దెన్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఇండియాలో ఉన్న ల్యాండ్ తప్ప అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా అదర్ దెన్ విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఇండియాలో ఉన్నది కాకుండా ఇంకా వేరే అర్బన్ ఏరియాస్లో సిచ్యువేట్ అయిన దాన్ని మనం టర్మ్స్లోకి తీసుకోకూడదు అన్నమాట. నెక్స్ట్ నేషనల్ గోల్డ్ బాండ్స్. గోల్డ్ బాండ్స్ అంటే ఏంటండి, గవర్నమెంట్ బాండ్స్ ఇస్తుంది కదా. సో దానికి సంబంధించి నేషనల్ గవర్నమెంట్ బాండ్స్ కానీ, గోల్డ్ డిపాజిట్ బాండ్స్ కానీ ఏవైనా ఉంటే అవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోకూడదండి క్యాపిటల్ అసెట్స్లో. నెక్స్ట్ స్పెషల్ బేరర్ బాండ్స్ కానీ, ఇవి బేరర్ బాండ్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది బాండ్స్ మాట. సో ఈ బాండ్స్ కూడా మనం క్యాపిటల్ అసెట్స్లో ఇంక్లూడ్ చేసుకోకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ థర్డ్ క్వశ్చన్ మా. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్ఫర్ అండ్ డీమిడ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, డీమిడ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా. డీమిడ్ ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ అంటే చేంజ్ ఇన్ ఓనర్షిప్. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ట్రాన్స్ఫర్ అంటే ఓనర్షిప్లో చేంజ్ అవుతుందండి, అంతే కదా ట్రాన్స్ఫర్ అంటే. ఇప్పుడు మనం గూడ్స్ సేల్ చేసామనుకోండి, ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న గూడ్స్ బయ్యర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే మన దగ్గర ఉన్న ఓనర్షిప్ బయ్యర్ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అవుతుంది అన్నమాట. సో ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. ఎప్పుడంట, బై సేల్ టైంలో కానీ, ఎక్స్చేంజ్ కానీ, రిలంక్విష్మెంట్ ఆఫ్ అసెట్. రిలంక్విష్మెంట్ ఆఫ్ అసెట్ అంటే సో గివింగ్ అప్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ని మనం రిలంక్విష్మెంట్ అంటామండి. ఎస్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్ ఇన్ ద అసెట్. సో రిలంక్విష్మెంట్ ఆఫ్ అసెట్ అంటే గివింగ్ అప్ ఆఫ్ అన్ అసెట్ అండి. నెక్స్ట్ ఎక్స్టింగ్విష్మెంట్ ఆఫ్ ఎనీ రైట్ ఇన్ ద అసెట్. సో రైట్ ఎక్స్టింగ్విష్ చేసుకున్నప్పుడు అసెట్ మీద ఎక్స్టింగ్విష్ సో ఎక్స్టింగ్విష్మెంట్ అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ రైట్, డిస్ట్రాయ్ అని చెప్పడాన్ని, అసెట్ మీద ఒక రైట్ని వదిలేసుకోవడం, డిస్ట్రాయ్ చేసుకోవడం, అలాంటి టైంలో కూడా ఏమవుతుందంటే సో అలాంటి టైంలో కూడా ఈ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందంట. కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ ఎనీ అసెట్ అండర్ ఎనీ లా. ఏదైనా అసెట్ని మనం ఒక లా ప్రకారం దాన్ని ఎక్వైర్ చేసినప్పుడు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ అండర్ సెక్షన్ 53A ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో ఏదైనా అసెట్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. నెక్స్ట్ transfer of share in cooperative society as a result of which transfer of immovable property takes place.
కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ కూడా మనకి ట్రాన్స్ఫర్లోకి కన్సిడర్ చేస్తామన్నమాట. సో వాట్ ఈస్ డీమ్డ్ ట్రాన్స్ఫర్? డీమ్డ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? వెన్ ఏ పర్సన్ కన్వర్ట్ హిస్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. సో క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్లో కన్వర్ట్ చేసుకుంటే దాన్ని డీమ్డ్ అసెట్ అంటామంట. సో డీమ్డ్ ట్రాన్స్ఫర్ అంటామంట. సో డిఫరెంట్ బిట్వీన్ కాస్ట్ అండ్ ప్రైస్ ఎట్ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇస్ ద క్యాపిటల్ గెయిన్. సో కాస్ట్ అంటే తెలుసు కండి, మనం దేనికైతే మ్యానుఫ్యాక్చరర్ ఏ రా మెటీరియల్ ఎంత ప్రైస్కి కొంటే దాన్ని కాస్ట్ అంటామండి. సో దానికి ఫినిష్డ్ ప్రొడక్ట్ అయిన తర్వాత దానికి అయిన ప్రాఫిట్ యాడ్ చేసుకొని బయర్కి సేల్ చేస్తే కనుక దాన్ని మనం ప్రైస్ అంటాం. సో దానికి డిఫరెన్స్ ఉంటే కనుక అది నెక్స్ట్ ప్రైస్ ఎట్ విచ్ సో క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్ కింద కన్వర్ట్ చేసాం కదా, దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటాం. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/1984 నుంచి ఈ ఎఫెక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. Transfer of asset by a person to a firm, AOP or BOI, association of person, body of individualsని మనం షార్ట్కట్లో AOP అండ్ BOI అంటమాట. when a person transfers his capital asset to a firm. సో క్యాపిటల్ అసెట్ సంబంధించిన పర్సన్ సంబంధించిన క్యాపిటల్ అసెట్ ఫర్మ్కి కానీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కానీ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని మనం క్యాపిటల్ కింద ట్రీట్ చేస్తామట. ఇట్ ఈజ్ ఆల్సో డీమ్డ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్. దీన్ని కూడా మనం ట్రాన్స్ఫర్ అని ట్రీట్ చేస్తామట. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ కాస్ట్ షెల్ బీ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ గెయిన్. కాస్ట్కి ప్రైస్కి ఉన్న డిఫరెన్స్నే మనం క్యాపిటల్ గెయిన్స్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ బై ఎ ఫర్మ్, AOP or BOI to a person. సో ఇట్ ఆల్సో అమౌంట్స్ టు ట్రాన్స్ఫర్ అన్నమాట. సో AOP కానీ BOI కానీ ఫర్మ్కి సంబంధించిన ఇదే అమౌంట్ని అయినా సరే మనం ట్రాన్స్ఫర్ కింద ట్రీట్ చేస్తామన్నమాట. ద ప్రైస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఫర్మ్, AOP, BOI ఈజ్ ఇట్స్ కాస్ట్ అండ్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఇట్స్ సేల్ ప్రైస్. సో మార్కెట్ వాల్యూ మనం సేల్ టైంలో ఎంత ట్రాన్స్ఫర్ చేస్తామో దీనికి ఉన్న డిఫరెన్స్ అమౌంట్ని మనం రికార్డ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ అసెట్. కంపల్సరీ ఎక్విజిషన్ అంటే ఏంటో చూద్దాం. సో కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ అసెట్స్లో ఏంటంటే ఎడిషన్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఈజ్ డీమ్డ్ యాజ్ ఇన్కమ్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ అండ్ నాట్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ వాస్ టేకెన్ ఓవర్. సో ఇక్కడ కాంపన్సేషన్ రిసీవ్డ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నారో దాన్నే మనం కన్సిడర్ చేయాలి, కానీ డీమ్డ్ ఇన్కమ్ కింద ఎప్పుడు తీసుకున్నాడో అప్పుడు కన్సిడర్ చేయకూడదు అన్నమాట. ఎప్పుడు ఎఫెక్ట్ అయిందో అప్పుడు కన్సిడర్ చేయకూడదు అన్నమాట. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2004 ఇన్ కేస్ ఎసెట్ ఈస్ టేకెన్ ఓవర్ అండర్ కంపల్సరీ ఎక్విజిషన్ or assessment has been made on the basis of original compensation or enhanced compensation and later on such compensation is reduced by any authority, the assessment shall be rectified by taking into the reduced compensation. So ఫస్ట్ అసెస్మెంట్ అనేది ఒరిజినల్ కాంపన్సేషన్ కానీ ఎన్హాన్స్డ్ కాంపన్సేషన్ కానీ చేసి తర్వాత ఆ కాంపన్సేషన్ కనుక రెడ్యూస్ చేశారంటే అథారిటీ అసెస్మెంట్ అనేది ఎలా రెక్టిఫై చేస్తారంటే రెడ్యూస్డ్ కాంపన్సేషన్ కన్సిడరేషన్లోకి తీసుకుంటారంట. సో నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫ్ యూనిట్స్ ఎక్వైర్డ్ అండర్ సెక్షన్ 80 CCB. So amount invested in such units is fully taxable under the head other sources, but excess amount realized over principal amount is capital gain. సో మామూలుగా అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే అది ఫుల్లీ ట్యాక్సబుల్ అవుతుందంట అదర్ సోర్సెస్ హెడ్లో. ఏదైనా ఎక్సెస్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ కన్నా రియలైజ్ అవుతే దాన్ని క్యాపిటల్ గెయిన్ కింద మనం కన్సిడర్ చేయాలన్నమాట. ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 48 ఆర్ నాట్ అప్లికబుల్ ఇన్ దిస్ కేస్.
Capital gain on purchase by a company of its own shares or other securities, section 46A. By a company of its own shares or other securities, capital gain arise అయితే కనుక కంపెనీ తన షేర్స్ని పర్చేస్ చేయడం కానీ అదర్ సెక్యూరిటీస్ కొనడం కానీ చేస్తే దాని నుంచి వచ్చే క్యాపిటల్ గెయిన్ని ఏం ట్రీట్ చేయాలో మనం చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అండ్ అదర్ సెక్యూరిటీస్ బై ఎ కంపెనీ, ద క్యాపిటల్ గెయిన్ షల్ బి కంప్యూటెడ్ బై డిడక్టింగ్ ఇండెక్స్డ్ కాస్ట్ అండర్ సెక్షన్ 48 ఆఫ్ సచ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ అవుట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ద ఎస్ఎస్సి ఫ్రమ్ సచ్ కంపెనీ. సో ఓకే, క్యాపిటల్ గెయిన్ అనేది ఎలా కంప్యూట్ చేస్తామంటే షెల్ బి కంప్యూటెడ్ బై డిడక్టింగ్ ఇండెక్స్డ్ కాస్ట్ అండర్ సెక్షన్ 48 ఆఫ్ సచ్ under section 48 of such shares and securities out of consideration received. సో ఇండెక్స్డ్ కాస్ట్ వాల్యూ ఉంటుంది షేర్స్ అండ్ సెక్యూరిటీస్, ఆ వాల్యూ రిసీవ్డ్ కన్సిడరేషన్ నుంచి రెడ్యూస్ చేసి మనం క్యాపిటల్ గెయిన్ అనేది కంప్యూట్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్ అండ్ డీమ్డ్ ట్రాన్స్ఫర్ అండి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ నెక్స్ట్ important questions that is what are the exemptions available under the head capital gains. సో క్యాపిటల్ గెయిన్స్ హెడ్ అండర్లో ఏవే ఎగ్జామ్షన్స్ వచ్చాయో మనం తెలుసుకుందాం. క్యాపిటల్ గెయిన్స్ అరైవ్డ్ అండర్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. దే డోంట్ నీడ్ ఎనీ ఫార్మ్ ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్స్. సో ఈ హెడ్స్ అండర్లో వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ అన్నీ కూడా ఎగ్జెంప్టబుల్ అవుతాయంట. సో దే ఆర్ నాట్ ఏ క్యాపబుల్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్సబుల్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. ఫస్ట్ కేటగిరీస్ వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ సర్టెన్ కేసెస్. Any income arising from the transfer of long-term capital asset being an eligible equity share in a company purchased on or after 1st March 2004 and before 1st day of 2005 and held for a period of 12 months or more. సో ఇన్కమ్ ఏదైనా అరైజ్ అయితే సేల్ ఆఫ్ షేర్స్ అంట. సో దాని నుంచి ఇన్కమ్ ఏదైనా అరైజ్ అయితే అది ఎలా ఎగ్జెంప్షన్ అవుతుందో మనం చూద్దాం. ఏదైనా ఇన్కమ్ కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ నుంచి మనకు అరైజ్ అయితే, దట్ ఈజ్ ఈక్విటీ ఇన్ ఏ కంపెనీ పర్చేస్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st day of March 2004 కానీ బిఫోర్ 1st day of 2005 కానీ అయితే హెల్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months or more, ఆ కేసెస్లో ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉంటుందో ఎగ్జెంప్షన్ ఎలిజిబిలిటీ చూద్దాం. ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ ద కేస్, any equity share in a company being a constituent of BSE 500 index of the stock exchange Mumbai as on 1st March 2004. సో ఏదైనా షేర్స్ బిఎస్సి దాంట్లో లిస్ట్ అయితే ఆఫ్టర్ 1st March 2004 కనుక, and the transactions of purchase and sale of such equity shares are entered into the recognized stock exchange India. పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేవి ఆ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్లో కనుక ఎంటర్ అయితే, సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అనమాట. నెక్స్ట్, ఎనీ ఈక్విటీ షేర్ ఇన్ కంపెనీ అలాటెడ్ టు ఏ పబ్లిక్ ఇష్యూ ఆన్ ఆర్ ఆఫ్టర్. సో పబ్లిక్ ఇష్యూ జరిగిందంటే ఆ ఈక్విటీ షేర్ సంబంధించి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st March 2004 అండ్ లిస్టెడ్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ బిఫోర్ 1st day of March 2005. సో 1st day of March 2005 కన్నా బిఫోర్ లిస్ట్ అయ్యి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2004 ఇష్యూ అలాట్ చేయబడితే ఆ షేర్స్ కూడా ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. దేనికి ఎలిజిబుల్ అవుతాయి? ఎగ్జామ్షన్స్ అవైలబుల్ అండర్ ద క్యాపిటల్ గెయిన్స్ అన్నమాట. నెక్స్ట్, కంపల్సరీ ఎక్విజిషన్ ఆఫ్ సెల్ఫ్ కల్టివేటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ అన్ అర్బన్ ఏరియా. సో అగ్రికల్చర్ ల్యాండ్ సెల్ఫ్ కల్టివేటెడ్ అయితే, అది కూడా అర్బన్ ఏరియాలో అయితే చూద్దాం. అప్పుడు కేసెస్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎస్ఎస్సి బీయింగ్ అన్ ఇండివిజువల్ ఆర్ హౌస్ హోల్డ్, Hindu undivided family, any income
chargeable under the head capital gains arising from the transfer of agricultural land shall be exempted. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఇండివిజువల్ అయినా అవ్వచ్చు, వాడి యొక్క ఇన్కమ్ అనేది క్యాపిటల్ గెయిన్స్ ద్వారా అరైజ్ అయితే దట్ టు ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇట్ విల్ బీ ఎగ్జెంప్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద 4 most important points in order to get exemption under the head agriculture అన్నమాట. Such land is situated in an urban area అయి ఉండాలి as specified under section 2 subsection 14. A or B. We have discussed already that agricultural land in previous unit. సో దాని ప్రకారం ల్యాండ్ అనేది అర్బన్ ఏరియాలో స్పెసిఫైడ్ అయితే అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్సెక్షన్ 14, ల్యాండ్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ మున్సిపల్ లిమిట్స్ or within 8 kilometers of city limits if so notified. ల్యాండ్ అనేది మున్సిపల్ లిమిట్స్లో ఉండి వితిన్ 8 kilometers of సిటీస్కి లిమిట్స్లో ఉన్నట్లయితే సో దెన్ ఇట్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అనమాట. సో ల్యాండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2 years immediately preceding the date of transfer was being used for agriculture purpose by such Hindu undivided family or of his parents. సో ట్రాన్స్ఫర్ కన్నా ముందు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఆ ల్యాండ్ యూజ్ చేయబడితే వాళ్ళ ఫ్యామిలీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇండివిజువల్ పర్సన్ కానీ, దెన్ సచ్ ల్యాండ్ ఆల్సో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్. సో సచ్ ట్రాన్స్ఫర్ బై వే ఆఫ్